దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వేములవాడ రాజన్న కోడెలను మంత్రి అనుచరులు కబేరాలకు అమ్ముకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. రాజన్నకు అవమానం జరిగిందని ఆయన అన్నారు. ఓరుగల్లు ఆడబిడ్డ రాజన్న కోడెలను కలేబాకు తరలించే వాళ్లకు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. దేవుళ్ల ఆస్తులను సంరక్షించవలసిన మంత్రి దొంగలకు సద్దులు ఎట్లా మోస్తారని రాకేష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు తన అనుచరులు వాటిని సొమ్ము చేసుకోవడానికి ఆ కోడెలను కబేలాలకు తరలించడము, కటికోళ్లకు అమ్ముకోవడము చాలా దుర్మార్గం, ఘోరమైనటువంటి అపచారం. ఇది నందీశ్వరుడికి జరిగినటువంటి ఘోరమైనటువంటి అపచారము. కొండా సురేఖ వారి అనుచరులు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదము, స్వయంగా ఆ పరమేశ్వరుడికి జరిగినటువంటి గొప్ప అవమానం. ఇది ఓరుగల్లు ఒక శైవ క్షేత్రము, ఒక ఆధ్యాత్మిక క్షేత్రము, ఒక కళా రాజధాని, ఒక సాంస్కృతిక రాజధాని. శివభక్తులైనటువంటి కాకతీయులకు 400 సంవత్సరాల పాటు రాజధానిగా విరాజిల్లినటువంటి ఒక ప్రాంతం ఓరుగల్లు. అలాంటి ఓరుగల్లుకు మంచి పేరు తీసుకురావాల్సినటువంటి ఓరుగల్లు ఆడబిడ్డ ఈరోజు వేములవాడ రాజన్న కోడెలను తీసుకొచ్చి కబేలాలకు అప్పగించడము, కటికోళ్లకు అమ్ముకోవడము చాలా దుర్మార్గం. వెంటనే మంత్రి గారిని బర్తరఫ్ చేయాలి, లేదా బాధ్యతగా తీసుకొని దేవాదాయ శాఖ మంత్రి పదవికి ఆమె రాజీనామా చేయాలి. ఎవరెవరైతే దీనికి కారణమైందో, ఎవరెవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో, ఎవరెవరైతే